యోగ్యమైన రీతిగా ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందుదామండి. ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 8 వరకు మరి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. నేను ఒక వచనం చదువుతాను, మీ వచ్చిన దాన్ని మీరు చదవండి. ఆ రీతిగా మార్చి చదువుదాం. మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా? గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగను ఆచరింతుము. మరొక భాగాన్ని చదువుదామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని 6వ వచనాన్ని మనందరం కలిసి చదువుదామండి. 2 వచనాల్ని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని 6వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలో చదువుదామండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందురని నిరీక్షించుచున్నాను. ఈ యొక్క ప్రభు యొక్క రక్త మాంసములో మనం పాలు పంపులు పొందే ప్రతిసారి కూడా ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడల్లా మనల్ని మనంగా పరిశీలన చేసుకోవలసిన వారుగా ఉంటున్నామండి. ఎందుకంటే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడల్లా మనం ఆయన రక్తం చేత కొనబడిన వారం కాబట్టి ఆయన ఎలాగైతే పరిశుద్ధుడిగా నిర్దోషిగా ఏ పాపము ఎరగిన వాడిగా జీవించాడో అలాంటి జీవితాన్ని మనము కూడా జీవించాలని దేవుడు ఈ లోకములో మనల్ని ఉంచుతూ ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా అంటే పరిపక్వమైన జీవితంలోనికి మనం రాగలుగుతామో అప్పుడు ఆ ప్రభు మనల్ని ఈ లోకములో నుండి తన దగ్గర తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా మనల్ని ఎందుకు భూమి మీద ఉంచాడు అంటే మనల్ని ఇంకా దేవుడు తన సంపూర్ణతలోనికి తీసుకురావాలని. ఎప్పుడైతే మనం ఆయన యొక్క సంపూర్ణతలోనికి ఆయన యొక్క పరిపూర్ణతలోనికి మనం రాగలుగుతామో అప్పుడు దేవుడు మనల్ని ఈ భూమి మీద నుండి తీసుకుని వెళ్తారు. గత వారం ఒక సిస్టర్ గారు నాకు ఫోన్ చేశారన్నమాట. చేసి చాలా బాధపడుతూ చెప్పారు, అన్న నాన్నగారు నిద్రించారు అని. అయ్యో అలాగా, చాలా బాధపడ్డారండి. చాలా 5-6 నెలల నుంచి చాలా కష్టపడుతున్నాడు ఆయనకు కిడ్నీలో ఇన్ఫెక్షన్ అయ్యింది, అది క్యాన్సర్గా దారితీసింది. అప్పటి నుంచి చాలా సర్జరీల ద్వారా వెళ్ళాడు, ఎన్నో కిమోలు పెట్టారు, కానీ ఆఖరికి బ్రతకలేదు. ఆమె చాలా బాధపడింది. అన్న 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం, రేయింబగళ్ళు హాస్పిటల్లో ఉండిపోయాం, ఉద్యోగాలు వదిలేసి పనులు వదిలేసి ఇల్లు వదిలేసి బిడ్డలను వదిలేసి హాస్పిటల్లో ఉన్నాం. ఆఖరికి చివరికి మిగిలింది ఏంటి అంటే నాన్నగారిని శవమై తీసుకొచ్చాం ఇంటికి. చాలా బాధపడ్డారు అని నేను అప్పుడు చెప్పాను. సరే సిస్టర్ గారు ఏమంటాం, దేవుని యొక్క చిత్తం అది, దాన్ని ఎవరూ కాదని చెప్పలేము. దేవుడు ఎవరిని ఎలాగ తీసుకెళ్తాడో తెలియదు. అయితే ఒకటి మాత్రం నేను మీకు చెప్తాను, మీ తండ్రి గారిని దేవుడు సిద్ధపరిచి తీసుకెళ్ళాడు. మీ దేవుడు అతన్ని సిద్ధపరిచి తీసుకెళ్ళాడు. కొన్ని కష్టాలు పెట్టాడు, కొన్ని వ్యాధులు పెట్టాడు, ఆ బాధను భరించేలాగా చేశాడు. తర్వాత ఆయన్ని తీసుకుని వెళ్ళాడు. మీ డబ్బు పోయినా కానీ దేవుడు ఆయన్ని తన రాజ్యమును కొరకే సిద్ధపరిచాడు. అందుకనే అలాంటి కష్టాల గుండా దేవుడు తీసుకెళ్ళాడు. మీరు బాధపడకండి, ఒకరోజు మరలా మీ తండ్రి గారిని చూడగలుగుతారు. ఎందుకు అంటే ఆయన నిజముగా దేవుడి ఈ లోకములో తను సిద్ధపరిచి తీసుకెళ్ళాడు. ఎందుకంటే
దేవుని బిడ్డలను కొన్నిసార్లు దేవుడు శిక్షిస్తున్నాడు అంటే, కొన్నిసార్లు బాధల గుండా కష్టాల గుండా తీసుకెళ్తున్నాడు అంటే, ఇవన్నీ మనల్ని శుద్ధి చేయడం కొరకు, మనల్ని పవిత్రపరచడం కొరకు అంతే తప్ప మన మీద దేవుడికి ఏది విరోధమైనది లేదు. ఎందుకంటే మానవులం కదా, ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అందుకనే మనం చేసిన పాపములు మనలో నుండి తీసివేయడం కొరకు దేవుడు అలాంటి కఠినమైన శ్రమ పెడతాడనమాట. మరలా ఒకరు చెప్పారన్నమాట, ఆమెకు హార్ట్ సర్జరీ అయ్యింది, ఆమెకు ఆపరేషన్ అయిపోయి 3 నెలలు అయిపోయి 4వ నెల వచ్చేసింది, కానీ అన్నీ తగ్గిపోయాయి, కానీ కాల్లో ఉన్న గాయం తగ్గలేదట. అన్న చాలా బాధపడుతుంది. అసలు రోజు రోజుకి గాయం పెద్ద అయిపోతుంది. డాక్టర్ల దగ్గర తీసుకెళ్తున్నారు. అసలుకి షుగర్ పేషెంట్ ఒకటి, ఎంతో భయపడుతున్నాం. ఏంటని ఎంత చెప్పినన్నారు, ఇదేంటి తగ్గకపోవడం ఏంటి, ఇన్ని మందులు వాడుతున్నాం, షుగర్ కూడా నార్మల్గానే ఉంది, అన్నీ బాగున్నాయి, మాకే అర్థం కావట్లేదు అసలు ఎందుకు తగ్గుతలేదు, మళ్ళీ సర్జరీ చేయాలి ఆమె కాలుకి అన్నారట. అప్పుడు నేను ఒకటే చెప్పాను, ఇప్పటికైనా ఆమెకి చెప్పండి, ఇంతవరకు తను ఏ పాపాలైతే చేసిందో ఆ పాపాలను వదిలిపెట్టమనండి. ఆ పాపం పోలేదా, ఆ పాపమే మనిషిని పట్టుకుంటుంది. మనం అనుకుంటున్నాం మనం చేసే పాపాలన్నీ మనల్ని ఏమీ చెయ్యవు అనుకుంటున్నామా? మర్చిపోకు. మరలా ఈరోజు మీకు ఆ మాట చూపిస్తాను. సంఖ్యాకాండము 32వ అధ్యాయము, సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనమండి. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం. మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారు అగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును. చూసారా, మన పాపాలు మనల్ని వదిలిపెట్టవండి. అందుకనే ఈ రోజున మరలా దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనం ఏ పాపాలనైతే చేస్తామో ఆ పాపాలకి తగిన శిక్ష అనుభవించాలి. ఎక్కడ మనం అనుకుంటాం ఏదో భూమి మీద మనం అనుభవించే ఈ కష్టాలే, ఈ శ్రమలే మనం చేసిన పాపాలకు అనుభవిస్తున్నాం అనుకుంటున్నాం. ఇక్కడ మనం అనుభవించేది 100కి 10% మాత్రమే. ఈరోజు పాపానికి తగిన శిక్ష మనం ఎంత అనుభవిస్తామంటే 100కి 10% అనుభవిస్తామంట. అది కొంచెం రుచి చూపిస్తున్నాడు. ఏంటో తెలుసా, నువ్వు చేసిన పాపాలకి శిక్ష ఎలాగుంటుందో చూడు అని చూపిస్తున్నాడు అంతే. కానీ మనం చనిపోయిన తర్వాత మనం చేసిన పాపాలన్నిటికీ శిక్ష 100కి 100% అనుభవించాలట. అప్పుడు బాధ ఎలాగుంటుందో తెలుసా, భరించలేని బాధట. అందుకని అంటాడు, ఆ నరక బాధ అనేది ఏ మానవుడు సహించలేడట. ఆ బాధ ఎలాగుంటుందో తెలుసా, రోజు రోజుకి బాధ పెరుగుతూ ఉంటుందట. ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ బాధ తరగదట. ఆ బాధ తరగదు. ఎందుకంటే నరకములో ఎంత భయంకరమైన శిక్ష అనుభవిస్తామో. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, చేసిన పాపానికి శిక్ష నువ్వు చచ్చిపోయిన తర్వాత అనుభవించకూడదు, ఇక్కడే అనుభవించాలి. అది అనుభవించాలి అంటే నువ్వు చేసిన పాపాన్ని ఇక్కడే ఒప్పుకొని దానికి తగిన శిక్షను ఇక్కడే అనుభవించేయి. కొన్నిసార్లు దేవుడు మనం పాపాన్ని ఒప్పుకున్నప్పుడట దేవుడు మనల్ని శిక్ష గుండా తీసుకొని వెళ్తాడనమాట. కొన్ని శిక్షల గుండా తీసుకొని వెళ్ళినప్పుడు మనం ఎలాంటి పాపమైతే చేస్తామో దానికి తగిన శిక్షణ పెడతాడైనా. ఆ బాధను మనం భరించాలి, తప్పదు. నేను భరించలేను అని చెప్పడానికి అవకాశం లేదు, భరించవలసిందే. ఒకవేళ నువ్వు భరించలేదు అంటే, నువ్వు భరించలేకపోయావు అంటే ఆయన అంటాడు, మరి ఇక్కడ నువ్వు భరించలేను అంటే చనిపోయిన తర్వాత అయినా నువ్వు భరించాలి. శిక్ష ఎక్కడైనా నువ్వు భరించాలా. ఒకవేళ ఇక్కడ భరించేసావనుకో నీకు పరలోకం ఉంది, ఇక్కడ భరించలేదు అనుకో అక్కడ నరకం ఉంది. ఎక్కడ కావాలా? నీ శిక్షను ఇక్కడ భరిస్తావా లేక అక్కడ భరిస్తావా? దేవుని బిడ్డలు ఏం చేస్తారు తెలుసా, ప్రభువా నేను అక్కడ భరించకూడదు, నేను ఇక్కడే భరించాలా, కాబట్టి నన్ను ఇక్కడే శిక్షించు. అందుకని దేవుడి దగ్గర అడుగుతాం, ప్రభువా నేను చేసింది తప్పే,
నేను చేసిన తప్పుకి నన్ను శిక్షించు అని అడుగుతాం కదా. సరే, దావీదు ఎలాగ అడిగాడు దేవుణ్ణి, ఆయన ఎలాగ అడిగాడో చూపిస్తాను. సమూయేలు రాసిన 2వ గ్రంథము 24వ అధ్యాయము. సమూయేలు రాసిన 2వ గ్రంథము 24వ అధ్యాయము 17 వచనమండి. 24:17. దావీదు జనులను నాశనము చేయు దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడును నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడును నేనే. గొర్రెల వంటి వీరేమి చేసితిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. పాపము చేసింది నేను, తప్పు చేసింది నేను, నన్ను శిక్షించు, నన్ను శిక్షించు. అర్థమైందా? కొన్నిసార్లు మన పాపాలు తీసివేయడం కొరకు దేవుడు కొన్ని కఠినమైన పరిస్థితులు కూడా తీసుకెళ్తాడు. మీ అందరికీ తెలుసు, దావీదు ఊరియా భార్య అయిన బెత్షెబా యందు పాపము చేసినప్పుడు దేవుడు ఆ మొదట పుట్టిన బిడ్డను చంపేశాడు. దేవుడు బెత్షెబా మొదటి కన్నా ఆ బిడ్డను దేవుడు చంపేశాడు. ఎందుకు దేవుడు చంపేశాడో తెలుసా? దావీదు ఆ బిడ్డ చచ్చిపోకూడదని 7 రోజులు ఉపవాసం ఉన్నాడు, 7 రోజులు నేలను దొర్లాడు, 7 రోజులు కన్నీటితో దేవుడి దగ్గర ఏడ్చాడు, ప్రభువా ఆ బిడ్డను చంపొద్దు, ఆ బిడ్డను చంపొద్దు అని. కానీ దేవుడు అన్నాడు, ఆ బిడ్డను చంపేశాడు. దేవుడే చంపాడు ఆ బిడ్డని. ఆయన అంటాడు, యెహోవా ఆ బిడ్డను మొత్తగా, ఆ బిడ్డ చనిపోయేను అంటాడు ఆయన. బిడ్డ చనిపోయాడు. ఎందుకు చంపాడో తెలుసా? దావీదా, ఆ బిడ్డే గాని బ్రతుకుంటే నీ పాపమునకు క్షమాపణ లేకుండా పోను, ఎప్పటికీ ఆ పాపం అలా గుర్తుండిపోతుంది. అందుకనే నువ్వు నిజంగా ఒప్పుకున్నావు కాబట్టి నీ పాపాన్ని క్షమించాలి అంటే ఆ పాపము ఉండకూడదు. ఇంకా నువ్వు ఏ రహస్య పాపాన్ని అయితే చేసావో ఆ పాపము ఇక మరలా కనిపించకూడదు. అందుకనే ఆ పాపాన్ని శుద్ధీకరించడం కొరకే ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోతున్నాను నేను. అందుకనే దేవుడు అంటాడు, పాపము చేయడం సులభమేమో కానీ దాన్ని పోగొట్టుకోవడం చాలా కష్టం. యేసుప్రభువుని ఎరగక ముందు నువ్వు చేసిన పాపాలన్నీ సులభముగా పోయాయేమో కానీ యేసుప్రభువుని ఎరిగిన తర్వాత చేసిన పాపములేమీ కూడా అంత సులభముగా పోవు. యేసుప్రభువుని ఎరిగిన తర్వాత చేసిన ప్రతి పాపమునకు శిక్ష అనుభవించవలసిందే. మీకు ఎన్నోసార్లు చెప్పాను, తెలియక చేసిన పాపాన్ని అయితే దేవుడు క్షమించగలడేమో కానీ తెలిసుండి చేసిన పాపాన్ని దేవుడు క్షమించడు. ఈ రోజున దేవుని యొక్క బిడ్డలుగా మనం చేసిన ప్రతి పాపమునకు మనం శిక్ష అనుభవించవలసిన వారు ఇక్కడే మనం అనుభవించాలి. అందుకని దేవుని బిడ్డలు ఏమంటారు తెలుసా? ఏదైనా తప్పు చేశారని తన మనస్సాక్షికి అనిపించగానే వెంటనే దేవుడి దగ్గరికి వెళ్తారు, ప్రభువా నేను తప్పు చేశాను, నేను నీకు విరోధముగా చేశాను, నన్ను శిక్షించు, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, ఇనుము కంటే నేను తెల్లగా ఉన్నట్లుగా నన్ను శుద్ధీకరించు అని దేవుడి దగ్గర మనం అడుగుతాం. అంతేకాని ప్రభువా నా యొద్ద నుండి నీ పరిశుద్ధాత్మను మాత్రం తీసివేయద్దు, నన్ను కడుగు. దావీదు దేవుడి దగ్గర ఎంతగా అడుగుతున్నాడు ఒక మాట మీకు చూపిస్తాను. 51వ కీర్తన గ్రంథము 51వ కీర్తన 10వ వచనమండి. 51 దావీదు కీర్తన 51వ అధ్యాయము 10వ వచనం. దేవా దేవా నా యందు శుద్ధ హృదయము కలిగినట్లుగా చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. దావీదు అడుగుతున్నాడు, ప్రభువా నా యందు నా దేవా నా యందు ఒక శుద్ధ హృదయము, నా యందు శుద్ధ హృదయము కలిగి చేయి. దావీదు రక్షించబడ్డాడు కదా, దావీదు దేవుని బిడ్డే కదా, మళ్ళీ ఎందుకు శుద్ధ హృదయాన్ని అడుగుతున్నాడు? నా హృదయం కల్ముషమైంది, నేను పాపము చేశాను కాబట్టి నన్ను కడుగు. ఎలా కడగమంటున్నాడు తెలుసా? సరే, మీకు 7వ వచనం చూపిస్తాను. 51:7. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, ఇనుము కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. ఎంత తెల్లగా కడగాలో తెలుసా? ఎంత నన్ను శుద్ధీకరించాలో తెలుసా? అందుకంటున్నాడు ఆయన,
నేను పవిత్రనగినట్లుగా నన్ను శుద్ధీకరించు. ప్రియ సహోదరి సోడా, ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనం ఎంత కడుక్కోవలసిన వారం, ఆ దేవునికి తగినట్లుగా మనం ఎంత పరిశుద్ధపరచుకోవలసిన వారం. ఏమైనా ఒకవేళ ఏదైనా మన హృదయంలో దాగి ఉన్న పాపములు ఉంటే ఆ పాపములకు తగిన శిక్షను అనుభవిస్తాం. మర్చిపోకు, మనం చేసే ఏ పాపాలని దేవుడు క్షమించడు. మనం అనుకుంటున్నాం, నేను బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు నాకు మాట చెప్పాడు. మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము. ఈ రోజున భూమి మీద మనుషులందరూ ఏం చేస్తున్నారో ఆ విషయాన్ని మీకు ఒక మాట చూపిస్తాను. 28వ అధ్యాయము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 22వ వచనమండి. 22 చెడు దృష్టి గలవాడు ఆస్తిని సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చిందని వానికి తెలియదు. ఈ రోజునంట చెడు దృష్టి కలిగిన వాళ్ళందరూ డబ్బును సంపాదించాలని ఆతురత పడుతున్నారట. డబ్బు సంపాదించాలంటే ఏం చేస్తారు? డబ్బు సంపాదించాలంటే ఏం చేస్తారు? న్యాయముగా సంపాదించరు. డబ్బును సంపాదించాలనుకునే వాళ్ళు అన్యాయమైన సంపాదన. ఎంత అన్యాయం సంపాదించారో తెలుసా? వాళ్ళ డబ్బునికి వడ్డీ వ్యాపారం తెప్పడం మొదలెడతారు. డబ్బు పెరగాలంటే వడ్డీ వ్యాపారం. ఎలాంటి వడ్డీలు? 100కి రూపాయి, 100కి 2 రూపాయలు వడ్డీలు పోయాయి. అందుకన్నాడు, చెడు దృష్టి కలిగిన వాళ్ళందరూ, చెడ్డ మనసు కలిగిన వారందరూ తన ఆస్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారట. వాళ్ళు ఏమవుతారట తెలుసా? దరిద్రులు అయిపోతారట. ఈ రోజు నువ్వు సంపాదించిన ఆస్తి నీ తర్వాత నీ పిల్లలకి ఏమైపోద్దో తెలుసా? నీ కుటుంబము దారిద్ర్యంలోనికి వెళ్ళిపోతుంది. ఎందుకు దేవుడు చెప్తాడో తెలుసా? అన్యాయమైనదొద్దు, అన్యాయమైనదొద్దు, అన్యాయమైన సంపాదించొద్దు. ఎందుకు చెప్తున్నాడు అంటే, ఈరోజు నువ్వు అన్యాయంగా సంపాదించడం వల్ల అది నీ పిల్లలకు ఆశీర్వాదము కాదు, అది నీ పిల్లలకు శాపము. అది నీ పిల్లల శాపం. ఎంతమంది ఏడుస్తూ నీకు ఆ డబ్బు ఇస్తారో వాళ్ళ ఏడిపే అది నీకు శాపం. అది ఈరోజు వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? మేము సంపాదించేస్తున్నాం, మేము ధనవంతులం అయిపోతున్నాం, మా డబ్బు పెరిగిపోతుంది, మా ఆస్తి పెరిగిపోతుంది, మాకేంటి అనుకుంటున్నారు. మర్చిపోకు, ఈ రోజు నువ్వు బాగుండొచ్చేమో కానీ కొన్ని సంవత్సరాల తర్వాత దాని ఫలితం అనేది అనుభవించాలా. అందుకన్నాడు, చెడు దృష్టి కలిగిన వారందరూ వారి డబ్బుని, వారి ఆస్తిని సంపాదించడం కొరకు ఆతృత పడిపోతున్నారు. ఈరోజు డబ్బుకు డబ్బు రెట్టింపు చేసేయాలనుకున్నారు. కానీ అది ఎంత శాపమును తీసుకెళ్తుందో నీకు అర్థం కావట్లేదు. అందుకని దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడూ కూడా పాప సంబంధమైనది మనం ఆశించేవారం కాదు. మనం చెడున దృష్టి కలిగిన వారం కాదు. మనం చెడిపోయిన మనసు కలిగిన వారం కాదు. అందుకని అంటారు, వారు చెడిన మనసు కలిగిన వారై అంటారు. మనసు చెడిపోయినప్పుడు ఏమైపోతారట తెలుసా? మనుషులు ఎలాగ మారిపోతారట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. క్షమించండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలండి. 6-7 వచనాలు. క్షమించండి, 5వ వచనం అండి. 5వ వచనం. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. అసలు మనుషుల వల్ల వ్యర్థ వివాదములు కలుగుతున్నాయంట. వారు ఎలాంటి మనసు కలిగిన వారట తెలుసా? చెడిన మనసు కలిగిన వారై, సత్యహీనులై. ఇలాంటి వారట. వాళ్ళ మనసు ఎప్పుడైతే చెడిపోతుందో అప్పటి నుంచి ఈ డబ్బు మీద ప్రీతి కలిగిపోద్దట, లోకం మీద ఆ ప్రీతి కలుగుతుందట. సరే, ఇప్పుడు చదవండి 6 వచనమండి. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైనది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము.
ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఇది నా మాట కాదు. ఇప్పుడు ఎందుకు మీకు చూపిస్తున్నానంటే ఇదంతా దేవుడు చెప్తున్న మాట. మనుషులకి ఇది అర్థం కాదు, లోకస్తులకు అర్థం కాదు. దేవుణ్ణి నమ్ముకున్న మనకేనా అర్థమవుతుందా? అందుకనే మనం దేవుని బిడ్డలం, దేవునికి తగినట్లుగానే చూపించాలి. మనం చేసే ప్రతి పాపము మనల్ని వదలదు. ఇది దేవుడు మాట. అదేం చేస్తుందో తెలుసా? మనం నాశనం అయిపోయేదాకా అది కునుకుతూ నిద్రపోదట. మనం చేసే పాపాలట మనం నాశనం అయ్యేదాకా అది కునుకదు నిద్రపోదండి, కునుకదు నిద్రపోదు. సరే, ఈ మాట కూడా చూపిస్తాను. అపోస్తలుడైన పేతురు రాసిన క్షమించండి పేతురు రాసిన రెండో పత్రిక, పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయమే పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం అండి. 3వ వచనం, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. కాబట్టి ఈరోజు దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే మనలో ఏ పాపము ఉండకూడదు. పాప సంబంధమైన దాన్ని దేన్ని కోరుకోకూడదు. పాప సంబంధమైనది ఏది మన ఇంట ఉండకూడదు. ఎందుకో తెలుసా? నీ ఇంట్లో దేవుడు ఉండాలి అనుకుంటే దేవునికి అసహ్యమైనది ఏది కూడా ఉండకూడదు, అన్యాయమైనది ఏది కూడా ఉండకూడదు, పాప సంబంధమైనది ఏది కూడా ఉండకూడదు. ఖచ్చితంగా దేవుడు అన్నాడు, నేను నీ ఇంట్లో ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా నీ ఇంటిని శుద్ధి చేసుకో. యోబుతో చెప్తాడు దేవుడు, యోబా, ముందు నీ గుడారమును శుద్ధి చేసుకో, నీ ఇంటిని శుద్ధి చేసుకోమంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. యోబు గ్రంథము 22వ అధ్యాయము, యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం అండి. 22, 23. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. సరే, నీలో ఉన్న దేవుడే నీ ఇంట్లో కూడా ఉండాలా. దేవుడు అంటున్నాడు, అప్పుడు నువ్వేమైపోతావో తెలుసా? నువ్వు ఆశీర్వదించబడతావు, నీ ఇల్లు దీవించబడుతుంది, నీ బిడ్డలు దీవించబడతారు, నీ కుటుంబము దీవించబడుతుంది. నువ్వు దేవుళ్ళో లేకుండా నువ్వెంత సంపాదించి నీ బిడ్డలను పైకి తీసి రావాలనుకున్నా దేవుడు వాళ్ళని పైకి తీసి రాకుండా దేవుడు వదిలేస్తాడట. ఎంతోమందిని చూడండి, తల్లిదండ్రులు తమ ఆస్తులు సంపాదించి పోగేసి వాళ్ళ బిడ్డలను ఎంతో గొప్పవారిని చేయాలంటే వాళ్ళ పిల్లలు అంతకంటే దరిద్రులు అయిపోతారట. కారణం ఏంటో తెలుసా? ఏలేమో సంపాదించడం, వాళ్ళనేదో పైకి తీసుకెళ్ళాలనుకోవడం, దేవుడు వాళ్ళని పైకి రాకుండా తొక్కేస్తాడట. ఎందుకో తెలుసా? నువ్వు సంపాదించింది నీ పిల్లలను పైకి తీసుకురావాలని నువ్వు చేస్తే అలాగా, అది నేను చేయాలా? నేను నీకు పిల్లలను అనుగ్రహించానంటే అంతవరకు మాత్రమే. వాళ్ళను నువ్వేదో చేసేయాలి నువ్వు అనుకున్నంత మాత్రానికి ఆ స్థాయికి వారు రారు. నేను చెయ్యాలా? ఒకరిని దీవించాలన్నా, ఒకరిని శపించాలన్నా, ఒకరిని పైవాడిగా చేయాలన్నా, ఒకరిని కిందవాడిగా చేయాలన్నా నేను, నువ్వు కాదు. మనందరం పిల్లల కన్నవారమే. మన పిల్లలందరినీ ఏదో ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్ళాలనుకుంటున్నాం. కానీ దేవుడు, నువ్వు దేవుడు మాట వినకుండా నీ పిల్లల్ని ఎక్కడికో నువ్వు తీసుకెళ్ళాలనుకుంటే దేవుడు దాన్ని ఎలా ఇష్టపడతాడు? అది జరగదు. అందుకనే నువ్వు మంచిగా జీవించి నువ్వు దేవుళ్ళో యథార్థంగా జీవిస్తే నీ ఆశీర్వాదమే నీ పిల్లలకు కలుగుతుంది. నీకు ఆస్తులు అంతస్తులు లేకపోవచ్చు, కానీ దేవుడు నీతో ఉన్నాడు. ఆ దేవుడు నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాడట. అవునా?
దేవుడు ఆ మాట ఖచ్చితంగా చెప్పాడు. నీ గర్భమున పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు ఆయన. నువ్వు ఆశీర్వదించడం కాదు, నీ దేవుడు ఆశీర్వదించాలి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం 44:3. నేను దప్పిగొనిన వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఎవరు ఆశీర్వదిస్తారట? నువ్వు కాదు. నువ్వేమనుకున్నావు తెలుసా? నేను కన్న బిడ్డలు నేను దీవించాలా, నేను గొప్ప వాళ్ళని చేయాలనుకుంటున్నావు. అది ఎప్పటికీ జరగదు. నువ్వు చేసేసేలాగైతే ఇంక దేవుడు ఎందుకు? ఆయన అంటున్నాడు, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించాలి. నేను ఆశీర్వదిస్తేనే వాళ్ళు ఆశీర్వదించబడతారేమో కానీ నేను ఆశీర్వదించకుండా నువ్వు ఆశీర్వదించబడలేవు. అయితే మీరు అనొచ్చు, మరి ఇప్పుడు మనకి అంటే దేవుడు ఆశీర్వదించారు, మరి లోకస్తులకి ఎవరు ఆశీర్వదించారు? వాళ్ళ బిడ్డలు ఎందుకు గొప్పోళ్ళు అయ్యారు? వాళ్ళు ఎందుకు ఆ స్థాయిలో ఉన్నారు? మరి వాళ్ళని ఎవరు దీవించారు? అర్థమైందా? దేవుడు అంటున్నాడు, వారు ఇంకా నన్ను ఎరగలేదు కాబట్టి, వారికి తెలియదు కాబట్టి, తెలియక పాపంలో ఉన్నారు. ఒక్కసారిగా నన్ను తెలుసుకుంటే అలా జీవితాన్నే వదిలిపెట్టి వచ్చేస్తారు. వాళ్ళు తెలియక చేస్తున్నారు. అందుకనే నేను వాళ్ళకి సాయం చేస్తున్నాను. ఎందుకంటే తెలియక చేస్తున్నారు కాబట్టి. బైబిల్ గ్రంథంలో అంటాడు, నేను చెడ్డవారి మీదను మంచివారి మీదను నా సూర్యుని ఉదయింపచేసి నా వర్షమును పడేలాగా చేస్తున్నాను. అయితే వాళ్ళకి చేసేది తక్కువ, నన్ను ఎరగలేదు కాబట్టి. కానీ నువ్వు నన్ను ఎరిగేవనుకో, అంతకంటే ఎక్కువగా నీకు ఇస్తాను. అంతేకాదు, నిత్య జీవాన్ని కూడా ఇవ్వగలుగుతాను నేను నీకు. వాళ్ళకి ఇవ్వను నేను, నీకు ఇస్తాను నేను నీకు. అందుకనే ఈరోజు మనం ప్రభు యొక్క బల్ల దగ్గరికి వెళ్ళే ముందుగా మనం ఎలాగున్నాం? మనలో పాపము లేకుండా చూసుకోగలుగుతున్నామా? దేవునికి నమ్మకంగా జీవిస్తున్నామా? చాలు. దేవుడికి నమ్మకంగా జీవించేటప్పుడు నీ రాబడి కొంచెమే ఉంటుంది. నేను మరలా చెప్తున్నాను, నీతిగా జీవించే వాళ్ళకి రాబడట చాలా కొంచెమే ఉంటుందట. కానీ ఆ కొంచెమైనా వాళ్ళెంతో సంతృప్తిగా బ్రతుకుతారట. బైబిల్ గ్రంథంలో 34వ కీర్తనలు అంటాడు, నీతిమంతునికి కలిగింది కొంచెమైనను అది బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనది. అంటే యథార్థంగా నువ్వు సంపాదించింది నువ్వు కొంచెమైనా విస్తారమైన ఆస్తిని సంపాదించిన వారికంటే నువ్వు గొప్పవాడివి. అందుకని ఈ లోకం పరిగెడుతున్నట్టుగా చెడ్డ దృష్టి కలిగి ఆతురముగా ధనాన్ని పెంచొద్దు. ఈ లోకంలో ఆస్తిని పెంచుకునే పని మంద కాదు. మనం ధనవంతులు అవ్వడానికి పని మన కాదు. ఆ దేవుడు దీవిస్తే మనం ధనవంతులు అవుతాం. ఆ దేవుడు ఇస్తే మనం గొప్పవారం అవుతాం. మనంతట మనం సంపాదించడానికి ప్రయత్నం చేయం. ఆయన ఇస్తే తీసుకుంటాం, ఆయన ఇవ్వకపోతే ఎలాగైనా ఉండడానికి ఇష్టపడతాం. లేదు ప్రభా, నీకు నేను విరోధంగా వెళ్ళడానికి ఇష్టపడను, నాకు అలాంటి మనసు లేదు, అన్యాయమైనది నేను తీసుకోను, అన్యాయమైనది ఏది కూడా నా ఇంట ఉండకూడదు. ఎందుకో తెలుసా? అలాంటిది నా ఇంట్లో ఉంటే నా ఇల్లు దీవించబడదు. అందుకని యోబుతో అంటున్నాడు, యోబా, నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల నిశ్చయముగా నువ్వు తుదకు ఆశీర్వదించబడతావు, నువ్వు అభివృద్ధిలోనికి వస్తావు. నీ ఇంట్లోనే దుర్మార్గత ఉంటే నువ్వెలాగ దీవించబడతావు? ఒకవేళ నువ్వు దీవించబడినట్టు ఉండొచ్చు, అంటే లోకంలో గొప్ప వ్యక్తి అవ్వచ్చు, కానీ ఎన్ని రోజులు ఉంటావు తెలుసా? అలా వెలుగుతావు, అలాగ ఆరిపోతావు. సరే, ఈ ఒక్క మాట కూడా చూపించి నేను ముగించేస్తాను. నేను ఇర్మియా గ్రంథము, దేవుడు ఇర్మియాతో చెప్తున్నప్పుడు ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను. యోబుతో, ఇర్మియాతో ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన చెప్తున్నాడు. 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 11 వచ్చినవండి. 17-11. న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. సకప్రాయములోనే వాడు దాన్ని విడువవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడిచుచు
అవివేకముగా కనబడును. ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. ఏ రోజున భూమి మీద అన్నాడు, అన్యాయమైన ఆస్తిని సంపాదించే ప్రతి ఒక్కరూ తన పెట్టని గుడ్లను పొదిగేవాడు. తనది కాని దాన్ని తను సంపాదించుకుంటున్నాడు. తనది కాని దాన్ని తను సంపాదించుకోవడం వల్ల వాడు సకప్రాయములోనే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. జాగ్రత్త. నేనేది రాసుకొని మీకు చెప్తా లేదు, నేనేదో సిద్ధపడి కూడా మీకు చెప్పలేదు. నిజంగా చెప్తున్నాను, నేను మీకు ఆరాధన వర్తమానం కొరకు నేను చాలాసేపు దేవుడి దగ్గర కనిపెట్టాను. బల్ల వర్తమానం కొరకు నేను కనిపెట్టలేదు. అంటే అడిగాను, కానీ సరే దేవుడు చెప్తాడు, ఆయన ఏది చెప్పమంటే చెప్తాను. నాకేంటి, మీరు ఆరాధన చేసే అంతసేపు కూడా ప్రభా ఏం చెప్పాలి. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, దేవుడు నాకు ఓ మాట గుర్తు చేశాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, పులిసినది ఏదియూ మీలో ఉండకూడదు, పసగాను భజించేటప్పుడు నిష్కాపట్యముగాను సత్యముగాను దాన్ని ఆచరించాలని చెప్పు. సరే, ఆ మాట నువ్వు చెప్పావు కంటే చెప్తానన్నాను. సరే, ఆ చదివించేనే కానీ దేవుడు తనేది మాట్లాడాలనుకున్నాడు అది మాట్లాడతాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, పాపము నీలో లేకున్నట్లుగా చూసుకో. ఏ రీతిగా పాపము నీలోనికి రాకూడదు. పాపము రావడానికి ఎన్నో దారులు ఉన్నాయి. ఈ లోకమంతా పాపము చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ పాపం మనలోనికి రాకుండా చూసుకోవడం మాత్రం చాలా జాగ్రత్త. అది ఎలాగొస్తుంది? ఎలాగైనా రావచ్చు. శరీరం ద్వారా రావచ్చు, చూపు ద్వారా రావచ్చు, వినికిడి ద్వారా రావచ్చు, నీ క్రియల ద్వారా రావచ్చు, నీ నడవడిక ద్వారా రావచ్చు, నీ హృదయాలోచన ద్వారా కూడా రావచ్చు. అందుకని అంటున్నాడు ఆయన, ఈరోజు మన ఆలోచన ఎలాగుంటుంది? ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం? దేవుని బిడ్డలమని పాపము చేయడానికి ప్రయత్నం చేయొద్దు. అందుకంటాడు, మీరు పాపమునకు దూరంగా పారిపోండి, పాపమునకు దూరంగా వెళ్ళిపో. అన్యాయంగా నువ్వు ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నం చేయొద్దు. అది ఎంత లాభమైనా సరే, నీకెంత కలిసి వస్తున్నప్పుడైనా సరే, నాకొద్దు. అన్యాయమైన సంపద నాకొద్దు. ఎందుకో తెలుసా? అలాంటిది నేను సంపాదించి నా పిల్లలకు నేను శాపాన్ని చేకూర్చలేను. బైబిల్ గ్రంథంలో అంటాడు, మనం చేసే పాపాలేమీ వదలవండి. నేను అదే మీకు చెప్తున్నాను మరలా. మన పిల్లలు దీవించబడాలి అంటే తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయి. నీ వంశము తరతరాలకి నిలబడిపోతుంది. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు సంపాదించే ఆస్తి, నీ సంపాదించే డబ్బు నీ పిల్లలకు మిగిలిపోదు. ఒకరోజు నీ కుటుంబమే కనపడకుండా మాయమైపోతుంది. యథార్థంగా కానీ జీవించావా, నీ వంశము తరతరాలకి నిలబడుతుంది. నీ పిల్ల తరాలకి నీ వంశము కనపడుతుంది అన్నమాట. కారణం ఏంటో తెలుసా? దేవుడు నీ వంశాన్ని కాపాడగలిగిన వాడు. అబ్రహాముతో వాగ్దానం చేశాడు, అబ్రహమా, నీకు పుట్టిన వారిని అందరినీ నేను ఆశీర్వదిస్తాను, సదాకాలము నీ వంశము నిలబడుతుంది అన్నాడు. ఈ రోజు వరకు అతని సంతానం నిలబడతానే ఉంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నా మాట విన్నావా, నేను చెప్పినట్లుగా జీవించావా, నీ వంశము సదాకాలము నిలబడుతుంది. నేను చెప్పినట్లుగా విను. ఈ లోకములో పాప సంబంధమైనది కానీ, అన్యాయమైనది కానీ, న్యాయ విరోధమైనది కానీ నువ్వేది సంపాదించడానికి ప్రయత్నం చేయకు. వద్దు. బైబిల్ గ్రంథంలో అంటాడు, ఇంకొక మాట చూపిస్తాను నేను. యెషయా గ్రంథంలోనే, యెషయా ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన చెప్పినప్పుడు ఏమంటాడు తెలుసా? ఒక మాటను అంటాడు ఆయన. 61వ అధ్యాయము 8వ వచనం. 61:8 ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సరే, అన్యాయమైన సొత్తు నాకు అసహ్యమైనది. అందుకని దేవుని బిడ్డలు అన్యాయమైన దాన్ని ఆశించేవారు కాదు.
న్యాయమైన దాన్ని ఆశించేవారు. అందుకని చాలామంది దేవుడికి ఎందుకు దూరం వెళ్ళిపోతారో తెలుసా? ఇలాంటివి సంపాదించడం కొరకు దేవుళ్ళో ఉంటే చల్లదని దేవుణ్ణి వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతారు. దేవుణ్ణి వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళి ఎన్నో లక్షల కోట్లు సంపాదించి వాళ్ళ ప్రాణాన్నే పోగొట్టుకుంటే ఎవరికి కావాలి ఈ డబ్బు? నువ్వు దేవుణ్ణి కలిగి లేకుండా నువ్వు సంపాదించింది అంత వ్యర్థము. నువ్వు దేవుళ్ళో కలిగి సంపాదించింది కొంచెమైనా అదెంతో ఆశీర్వాదము. ఈరోజైనా దేవుడు చెప్తున్నాడు, నీలో కానీ నీ ఇంట్లో కానీ పాప సంబంధమైనది ఏది ఉంచుకోవడానికి ప్రయత్నం చేయకు. న్యాయ విరోధమైనది ఏది కూడా ఉండడానికి ప్రయత్నం చేయకు. యథార్థంగా దేవుడిచ్చిన దాంతో బ్రతకడానికి ప్రయత్నం చేయి. అది కొంచెమే కావచ్చు. న్యాయంగా సంపాదించిన కొంచెమైనా అది నీ పిల్లలకు దీవెనకరంగా మారిపోతుంది. నీ పిల్లలు గొప్పవారు అయిపోతారు. నీకు పుట్టిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ సంతానముతో సదాకాలము దేవుడు ఉంటాడు. ఏది కావాలా? దేవుడు కావాలా? ఈ లోక సంబంధమైన ఆస్తిని డబ్బుని నీ పిల్లకిస్తే అదెంతకాలం ఉంటుంది? దానివల్ల వాళ్ళకేంటి ఉపయోగం? ఏదో అనుకుంటున్నావు, అది ఉంటే వాళ్ళు బ్రతికేస్తారో అనుకుంటున్నావు. ఈరోజు ఆలోచించండి. సైకాలజిస్టులు అందరూ చెప్పే పని, డాక్టర్లు అందరూ చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీ పిల్లలకు ఆస్తిని సంపాదించొద్దు, మీ పిల్లలకు ఆస్తిని సంపాదించొద్దు, దానివల్లే చెడిపోతున్నారు, దానివల్లే పాడైపోతున్నారు. మీరు సంపాదించి వాళ్ళ కోసం దాచిపెడుతున్నారు, అది వాళ్ళు ఖర్చు పెట్టడానికి చెడు అలవాట్లకు లోనైపోతున్నారు. ఈరోజు ఎక్కువ చెడిపోయేది ఎవరో తెలుసా? యవనస్తులే. మీరు చూడండి, మరణాలు కూడా ఎక్కువ చచ్చిపోయేది ఎవరో తెలుసా? యవనస్తులే. తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ లగ్జరీ లైఫ్లో జీవిస్తూ ఎన్ని ప్రమాదాల్లో ఎంతమంది చనిపోతున్నారు యవనస్తులు. రోజు మనం చూస్తూనే ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? మనం సంపాదించిన డబ్బు మన పిల్లలు సుఖపడతారనుకునేది మన పిల్లలు లేకుండానే తీసుకుపోతుంది ఆ డబ్బు. వద్దు. ఈరోజు నీకు అది కంటికి చక్కగా కనపడొచ్చేమో, కానీ అది నీది కాటేసేదే. అది నిన్ను వదలదు. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది అది. కాబట్టి న్యాయ విరోధముగా మనం జీవించొద్దు. అన్యాయమైన దాని దగ్గరికి వెళ్ళొద్దు. మనం పాపము చేయకున్నట్లుగా మనల్ని మన ఇంటిని కట్టుకోవడానికి ప్రయత్నించేద్దాం. అలా చేసావా? చూడు, నీ ఇల్లుని దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడో, నీకు పుట్టిన వారిని ఎంత దీవిస్తాడో, వాళ్ళ సంతానం ఎంత ఆశీర్వదించబడుతుందో అప్పుడు చెప్తావు, నిజంగా నేను దేవుళ్ళో నమ్మకంగా జీవించడం వల్ల ఈరోజు నా పిల్లలు ఎలాగున్నారు. నువ్వు యథార్థంగా జీవించడం వల్లే నీకు పుట్టిన నీ పిల్లలందరూ బాగుంటారు. నేను ఒక మాట చెప్తాను. ఒక ఆయన కాలేజీ లెక్చరర్ అన్నమాట. ఆ కాలేజీ లెక్చరర్ గారు రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి ఆయనే హాస్టల్ కూడా ఆయనే చేతిలో ఉండేది. ఇంకా హాస్టలే కాలేజీ అంతా ఆయన చేతిలో ఉంటే ఇంకా ఆయన ఎలాగుంటాడో తెలుసా? ఆయన దేవుని బిడ్డ, కానీ అన్నీ న్యాయ విరోధంగానే చేశాడు. ఒక్కటి కూడా న్యాయంగా చేయలేదు. ఆఖరికి ఉద్యోగంలో కూడా సస్పెండ్ అయిపోయాడు. ఒక క్రైస్తవుడు ఉద్యోగంలో సస్పెండ్ అయ్యాడు అంటే ఎంత అవమానం ఆలోచించండి. అతను చేసిన తప్పులన్నీ చూపించారు. వాళ్ళ పిల్లల కోసమని ఎంతో చేశాడు, కానీ ఒక్క పిల్లోడు కూడా ఉద్యోగం చేస్తలేదు. నేను ఇంక చెప్పను, కానీ ఆ పిల్లలు ఎవ్వరికి కూడా ఉద్యోగం రాలేదు. చదువులు బాగా చదివించాడు, ఒక్కడికి కూడా ఉద్యోగం రాలేదు. చదివారు పాపం, ఒక్కడ కూడా గవర్నమెంట్ ఉద్యోగం లేదు, ఎవ్వడికి స్థిరపడలేదు. ఇప్పుడు ఆ తండ్రి యొక్క ఫెన్షన్తో బతుకుతున్నారు. అర్థమైందా? ఇలాంటి ఒకటి కాదు మేము చూసినాయి. పాపము చేసే ప్రతి దానికి ఫలితం అనుభవించవలసిందే. ఈరోజు పాపం మనకు తీయగా కనపడొచ్చేమో, కానీ ఆ తీపే ఒకరోజు సేదైపోతుంది నీ జీవితానికి. వద్దు. ఈరోజు దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడు సార్? పాపము లేకున్నట్లుగా జీవించు. నీలో ఉండకూడదు, నీ ఇంట్లో ఉండకూడదు. అలాగ నువ్వు జీవించావా, నేను నిన్ను దీవిస్తాను.
నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను. ఇంకెంతకంటే నేనేం కావాలో చెప్పు. నీకు వచ్చిన దాంతో నమ్మకంగా దేవుణ్ణి జీవించు. అలాగా దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. కొద్ది సమయం మనకు మనంగా పరీక్షించుకుందాం. ప్రభు యొక్క రక్త మాంసములో యోగ్యమైన రీతిగా పాలు పంపులు పొందడానికి ప్రయత్నించేద్దాం.